ఎపిసోడ్ స్టార్ట్ అవగానే మొత్తానికైతే రుద్రానికి ముసుగేసి మరి కుమ్మేసి వదిలేస్తుంది స్వప్న. ఇక నా చెల్లెల గురించి, ఇక రాజ్ గురించి విడివిడిగా విడిపోవాలని కోరుకుంటున్న మా అత్తని ఇక నుంచి క్షణం క్షణానికి ఇలాగే తెలియకుండా చితకబాస్తాను అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక కొట్టిన దెబ్బలకి నొప్పులకి ఆయింట్మెంట్ కోసం కిందికి వస్తూ ఉండగా ఇక వెంటనే అపర్ణ కోడలికి సంబంధించిన చీరలు, ఫోటో అవన్నీ కూడా వర్షంలో తడిసి ముద్దైపోతూ ఉంటే ఇక చూసి తట్టుకోలేదు. ఒక్కసారిగా ఇక శాంత అని చెప్పి పిలిచేసరికి అమ్మ అని చెప్పి అక్కడ ఉన్నవన్నీ కూడా ఇక ఒక ప్లేస్లోకి తీసుకుని వస్తుంది. శాంత, ఈ చీరలన్నీ కూడా మంచిగా ఉతికి ఆరగి అని ఆ 2 ఫోటోలు తీసుకొని అపర్ణ ఇక దొంగతనంగా రూమ్లోకి తీసుకొని వెళ్ళి తుడిచిపెట్టి ఇక ఇద్దరి జంటని చూస్తూ ఉంటుంది. మీ ఇద్దరి పెళ్ళి ఫస్ట్ నాకు ఇష్టం లేదు, కానీ ఆ బ్రహ్మదేవుడు మీ ఇద్దరికి బ్రహ్మముడి వేసి మీ ఇద్దరిని ఒక్కటి చేశాడు. కానీ ఈరోజు నువ్వు నా కోడలు నా కొడుకుని విడదీస్తావా అని చెప్పి ఇక మనసులో అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది అపర్ణ. ఇక రుద్రాణి అయితే అటువైపుగా వెళ్ళి అపర్ణని చూస్తూ కొంప తీసి కొడుకుని అలాగే కోడల్ని కలిపేద్దామని అనుకుంటున్నావేమో. అస్సలు కుదరదు. ఎందుకంటే జీవితంలో రాజ్ మర్చిపోలేని దెబ్బ కొట్టేలాగా చేసింది ఆ అనామిక. ఎంతైనా అనామిక వేసిన ప్లాను. అబ్బా అని చెప్పి మధ్యలో నొప్పులు ఇక గుర్తు చేసుకుంటూ ఇక ఖచ్చితంగా కావ్య ఇంటికి రాదు. ఒంటరిగా రాజ్ మిగిలిపోతాడు. ఇక ఆఫీస్ బాధ్యత నా కొడుకే తీసుకుంటాడు. ఇది తథ్యం. ఆ బ్రహ్మదేవుడు కాదు కదా, ఇక ఎవరు వచ్చినా కావ్యని రాజుని ఒక్కటి చెయ్యలేరు అని చెప్పి రుద్రాని అనుకుంటూ ఉంటుంది. ఇక అపర్ణ బాధపడుతూ ఇక అలానే కూర్చుని ఉండగా ఇంతలో కావ్య దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. ఫోన్ రావడంతో ఒక్కసారిగా అపర్ణ కావ్య అని చెప్పి ఫోన్ చేయగానే అత్తయ్య గారు అని చెప్పి ఇక ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోతుంది. కావ్య ఎందుకమ్మా ఏడుస్తున్నావు? జరిగేవన్నీ కూడా ఈరోజు జరుగుతాయి, రేపటికి అవి మర్చిపోతాము అందరం కూడా. నువ్వు అంతగా తలడిల్లిపోవాల్సిన అవసరం లేదు అని చెప్పి ఇంకా సద్దిమడుగుగా మాట్లాడుతూ ఉంటుంది అపర్ణ. లేదత్తయ్య, జరిగింది చాలా పెద్ద ఘోరం. నన్ను ఇంట్లో అందరూ కూడా అసహించుకునేలాగా చాలా పెద్ద ఉచ్చులో బిగుసుకుపోయాను అత్తయ్య అని చెప్పి ఏడుస్తూ మాట్లాడుతూ ఉంటుంది. ఇక వెంటనే రుద్రాణి, ఏంటి ఈ కావ్య మా వదినకి ఫోన్ చేసిందా? దేనికో మొత్తం జరిగిన విషయం అంతా కూడా వదిన ముందు పెట్టి జాలిని క్రియేట్ చేసి ఇక వదినంతలో వదినే కావ్యని తెచ్చేలాగా చేయాలనుకుంటున్నట్టుంది. చూద్దాం ఎంతవరకు సాధ్యమవుతుందో అని చెప్పి వింటూ ఉంటే, అత్తయ్య గారు మిమ్మల్ని నేను పర్సనల్గా మాట్లాడాలనుకుంటున్నాను అత్తయ్య గారు అని చెప్పి అనగానే, అయ్యో కావ్య, నువ్వు నాతో మాట్లాడటం ఏంటి? ఖచ్చితంగా నువ్వు ఎక్కడికి రమ్మంటే చెప్పు, అక్కడికి వస్తాను. నిన్ను నేను చూడాలనుకుంటున్నాను. నువ్వు ఏ తప్పు చేయలేదు, అది నాకు అందరికీ తెలుసు. రాజ్ కూడా అపోహలోనే ఉన్నాడు. ఈ విషయంలో నువ్వు బాధపడమాకు, నేను వస్తాను. నువ్వు చెప్పినట్టు ఆ గుడి దగ్గరికే వస్తాను అని చెప్పి అపర్ణ ఇక ఫోన్ పెట్టేస్తుంది. ఇక మొత్తానికైతే రుద్రాణి తెలుసుకుంటుంది. కావ్యని కలవటానికి కావ్య వాళ్ళ ఇంటి వైపు దగ్గర ఉన్న గుడిలో కలవబోతున్నావా వదిన? నువ్వు కలిసి కావ్యని ఇంటికి తీసుకొని వస్తే ఇక్కడ చూస్తూ ఊరుకుంటాను అనుకుంటున్నావా? ఏదో ఒకటి చేసి కావ్యని శాశ్వతంగా ఇంటికి రానివ్వకుండా చేయడానికే కదా ఇక్కడ ఈ రుద్రాణి ఉంది అని చెప్పి ఇక అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతుంది రుద్రాణి. ఇక ఇక్కడ చూస్తే అనామిక సామంత్ ఇంకా ఫుల్గా డ్రింక్ చేసుకుంటూ, బేబీ నువ్వు చెప్పినట్టుగా నేను ప్రతి ఒక్కటే ఆలోచిస్తున్నాను, కానీ నాకెక్కడో అనిపిస్తుంది. నిజానికి కావ్యకి మన కంపెనీకి డిజైన్స్ కావ్య ఇచ్చిందని తెలియజేయకుండా ఉంటే బాగుండేది. అనవసరంగా తెలియజేసి మన కంపెనీని ఇక డిజైనర్గా పూర్తిగా కావ్య మానేసినట్టుగా మనమే చేసుకున్నాం అనగానే, సామంత్ నువ్వు ఇంత ఇదిగా ఎలా ఆలోచిస్తావు? ఆ కావ్య పరుగున మన కంపెనీలోకి వచ్చి జాయిన్ అయ్యే రోజు ముందే ఉంది. అప్పుడు ఖచ్చితంగా మన కంపెనీ ఎక్కడికో వెళ్ళిపోతుంది. కూల్ బేబీ, ఈ అవార్డు ఫంక్షన్ని ఎంజాయ్ చేయి. ఇంకాస్త డ్రింక్ తాగి రిలాక్స్గా పడుకో. రేపు మార్నింగే నీకు మంచి గుడ్ న్యూస్తో నీ ముందుంటా అని చెప్పి ఇక సామంత్కి చెప్తుంది.
ఇంకా ఇక్కడ ఇలా ఉంటే మొత్తానికి ఎర్లీ మార్నింగ్ అయిపోతుంది. ఇక రుద్రాణి ఫాస్ట్గా ఇక కిందకి దిగుతూ ఎవరెవరు ఏం చేస్తున్నారా అని చెప్పి గోతగాడి నక్కలాగా చూస్తూ ఇక ఒకవైపు అపర్ణ కార్ తీసుకొని బయలుదేరి వెళ్ళడం గమనిస్తుంది. కావ్య దగ్గరికి వెళ్తున్నావా వదిన? వెళ్ళు, నువ్వు వెళ్ళాలి, నేను రాజుతో మాట్లాడాలి, నాకు కావాల్సింది అదే కదా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. అపర్ణ ఇక కారు వేసుకొని గుడి దగ్గరికి వెళ్తుంది. గుడి దగ్గర ఆల్రెడీ కావ్య ఇక ఒక స్తంభానికి ఆనుకొని అలానే కూర్చొని ఎమోషనల్గా ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఒక్కసారిగా కావ్యం చూసి అమ్మ కావ్య అని చెప్పి ఇక అపర్ణ పిలవగానే అత్తయ్య గారు అని చెప్పి ఒక్కసారిగా గట్టిగా హగ్ చేసుకొని బోరున ఏడ్చేస్తుంది కావ్య అలా ఏడవగానే ఇక అపర్ణ గుండె చెరువవుతుంది. అపర్ణ కూడా కావ్య అని చెప్పి గట్టిగా ఏడుస్తుంది. ఇద్దరు కూడా ఒక అత్తా కోడలిలా కాకుండా అమ్మ కూతురులాగా అలా ఒకరికొకరు హత్తుకొని అలానే ఉండిపోతారు. ఇక వెంటనే కావ్య నువ్వు ఎందుకు బాధపడుతున్నావు? నువ్వు బాధపడాల్సిన అవసరమే లేదు. నువ్వు మా ఇంటి కోడలివి. ఇంట్లో ఏదో గొడవలు జరుగుతాయి, దానికే నువ్వు ఇంత బాధపడితే ఎలాగా? వాడు ఇక అపోహలో ఉన్నాడు. వాడికి వెనకాల జరిగిన విషయాలు ఏమీ తెలియదు కాబట్టి వాడు నిన్ను ఆ రకంగా అనుంటాడు. నిజానికి వాడికి నువ్వంటే చాలా ఇష్టం, అది నీకు కూడా తెలుసు అనగానే అత్తయ్య గారు నిజానికి మీరు నన్ను ఈ విధంగా మాట్లాడతారని అస్సలు ఊహించలేదు అనగానే ఏయ్ పిచ్చి పిల్ల, నువ్వు నిజానికి ఏ తప్పు చేశావని నేను వేరేగా మాట్లాడడానికి? నువ్వు ఎప్పుడు కూడా కరెక్ట్గా చేస్తావు కావ్య, నాకు తెలుసు. నీ వెనకాల ఏదో పెద్ద గూడు పుటానే జరిగింది అని చెప్పనగానే అత్తయ్య గారు అసలు జరిగింది ఏంటంటే ఆ అనామిక మన కుటుంబాన్ని సర్వనాశనం చేసే వరకు ఇక ఊరుకోనని నాతో పాటు ఇక ఇంట్లో అందరినీ కూడా ఇక ఉచ్చులో బిగించేలాగా చేస్తుంది. నాకు అస్సలకి తెలీదు ఆ కంపెనీకి నేను డిజైన్స్ ఇచ్చానని. నేను ఏదో నా కాలు మీద నేను నిలబడాలని, అమ్మా నాన్న వాళ్ళ మీద నా భారం వేయకూడదని చిన్న ఉద్యోగం అని ఒక ఆఫీస్కి వెళ్ళి నా డిజైన్స్ ఇస్తే నా డిజైన్స్ ఇక అనామిక వాళ్ళకు సంబంధించిన బినామీ కంపెనీ అని నాకు తెలియదు అత్తయ్య గారు. అదంతా తెలిసేసరికి ఈ రకంగా అయిపోయింది. కానీ నాకు అది అప్రమత్యంగా జరిగిందేమో అనుకున్నాను. కానీ అందరూ ఆ ఎక్స్పోలో వెళ్ళిపోయిన తర్వాత ఆ అనామిక అలాగే ఆ సామంత్ ఇద్దరు కూడా నాతో చేతులు కలిపి ఇక రాజు మీద పగ తీర్చుకో, ఆ కుటుంబం మీద పగ తీర్చుకో అని చెప్పి చాలా ఘోరంగా మాట్లాడింది. దానికి నేను చెళ్ళు అనిపించాను. నా జీవితంలో నేను ఎప్పటికీ అలా చేయనని తనకి బదులిచ్చాను అత్తయ్య గారు. కానీ ఇదంతా కూడా ఆయనకు తెలియదు. ఆయన కూడా నేను అనామికతో చేతులు కలిపానని అనుకుంటున్నారు అనగానే అపర్ణకి చాలా కోపం వస్తుంది. ఒక్కసారిగా ఆ అనామికకి బాగా డబ్బు వ్యామోహంతో ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. చివరాఖరికి మన కుటుంబం మీద పగ సాధిస్తుంది. అలాంటి ఆడది ఎక్కడున్నా అక్కడ భస్మమే అయిపోతారు తప్పించి వాళ్ళెందుకు బాగుపడతారు కావ్య? ఇదంతా నాకు నువ్వు చెప్పావు. ఈ జరిగిందంతా కూడా నా కొడుకుకి నేను చెప్తాను. నువ్వు ముందు పద, ఇంటికి వచ్చి నా కొడుకుతో బుద్ధిగా నువ్వు సంసారం చేసుకో, అంతే చాలు అనగానే అత్తయ్య గారు మీరు అన్నంత ఈజీ కాదు అత్తయ్య గారు. ఆయన మనసులో నేను పూర్తిగా లేనని నా మొహం మీదే చెప్పారు. ఇప్పుడు గనక నేను అక్కడికి వచ్చినట్లయితే నేను ఎదురు పడగలనా చెప్పండి? నా వైపు పడిన తప్పుని నేను చెరుపుకొని ఆ ఇంటికి రావాలనుకుంటున్నాను. ఏమంటారు అత్తయ్య గారు చెప్పండి అని చెప్పి అనగానే కావ్య నువ్వు చేసేది ఎప్పటికవుతుంది? నిజానికి ఆ అనామిక ఇంత కుట్ర చేసిందని నా కొడుకు అనుకుంటాడా, ఊహిస్తాడా? నువ్వు ఎదురుగా ఉంటే వాడు మర్చిపోతాడు. నువ్వు ఇంట్లో అటు ఇటు తిరుగుతూ వాడి జీవితంలోకి ఇక ఎలాంటి ప్రభావం వచ్చినా నువ్వు ఇంట్లోనే ఉంటావు కాబట్టి వాడు నిన్ను దూరం పెట్టలేడు. కాబట్టి నా మాట విని నువ్వు నాతో పాటు రా కావ్య అని చెప్పి అపర్ణ బ్రతిమలాడుతుంది. అత్తయ్య గారు నేను ఖచ్చితంగా వస్తాను అత్తయ్య గారు. అది నా అత్తగారిల్లు, అది నా అత్తగారి ఇల్లు అత్తయ్య గారు. అలాంటప్పుడు నేను ఎందుకు విడిగా ఉంటాను? కానీ ఆ రోజు సీతాదేవికి అనుమానంతో పంపించేసిన రాముడి దగ్గరికి సీత రాకపోయినా నేను మాత్రం నా మీద పడిన నిందని చెరుపుకొని నేను తిరిగి మళ్ళా ఇంటికి రాగలుగుతాను.
అంతే అత్తయ్య గారు, నా మీద నిందని నేను చెరుపుకొని ఆ ఇంట్లో అడుగు పెట్టగలను, అంతే అత్తయ్య గారు అని చెప్పి ఇక బాధపడుతూ ఉంటుంది కావ్య. ఇంకా ఇది ఇలా ఉండగా మొత్తానికైతే అపర్ణ చెప్పిన మాటలు ఇక కావ్యకి చెవికెక్కవు. ఆ ఇంటికి నేను రావాలంటే ఆత్మాభిమానంతోనే ఇక నేను ఆ ఇంట్లో అడుగు పెట్టాలి తప్పించి కావాలని ఆయన దగ్గర నుంచొని ఆయనకి ఎదురుగా ఉంటూ ఆయన తప్పుని ఆయన మనసులోకి నేను రాలేను కదా అని చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది అపర్ణ. ఇక వెనుతిరిగి ఇక అక్కడి నుంచి కారులో బయలుదేరుతూ వస్తూ ఉంటుంది. కావ్య కూడా ఇంటికి వెళ్ళిపోతుంది. ఇక అప్పుడు అనామిక దొంగచాటుగా దూరంగా గమనించి, అంటే ఏంటి నీ ఉద్దేశం? నీ మీద పడిన నిందని నీకు నువ్వుగా తెలుపుకొని మంచిగా మంచి పేరు తెచ్చుకొని నువ్వు మీ అత్తగారింటికి వెళ్ళాలనుకుంటున్నావా? నువ్వు అసలు మీ అత్తగారింటికి ఎలా వెళ్తావు? నువ్వు వెళ్ళేలాగా నేను చేస్తానా ఏంటి? ఇక నుంచి నువ్వు ఏం చేయాలనుకున్నా నా ప్లాన్ ప్రకారంగానే చేస్తావు కావ్య. ఇప్పుడు వరకు మీరందరూ అనుకున్నట్టు అనామిక మీ మీద పగతోనే ఉందని అనుకుంటున్నారేమో. దుగ్గిరాల కుటుంబం మీద పగ మాత్రమే ఉంది, కానీ నీ మీద మాత్రం పీకల లోతు పగ కాస్త అసహ్యంగా గౌరవం మారిపోయింది. నువ్వు నా జీవితం మీద కోర్టులో వేసిన ఆ రోజు సెల్ ఫోన్లో చూపించి అందరి ముందు నన్ను నా కుటుంబాన్ని తలదించుకునేలా చేశావు. మా కుటుంబంలో ఎవరు కూడా జైలు కూడు తినేలాగా నన్ను 15 రోజులు రిమాండ్లో ఉంచావు. నేను ఎందుకు మర్చిపోతాను కావ్య? కాబట్టి నువ్వు ఎప్పటికీ శాశ్వతంగా నువ్వు దుగ్గిరాల ఇంటికి అడుగు పెట్టడానికి లేకుండా నేను చేస్తానుగా అని చెప్పి అనామిక ఇక అక్కడ శబ్దం చేస్తూ ఉంటుంది. ఇక రుద్రాణి, చెప్పాను కదా అనామిక, మనం ఏదో ఒకటి చేసి ఈ అత్త కోడల్ని ఇక కలవకుండా చెయ్యాలి శాశ్వతంగా. అలాగే రాజ్ జీవితంలో ఒక పెద్ద తుఫాన్ని తెచ్చిపెట్టాం కాబట్టి ఆ తుఫాను కాస్త ఉరుములతో మారి పూర్తిగా రాజుని ముంచేసేయాలి. అంటే మనం ఏం చేయాలి అని చెప్పి ఇద్దరు పన్నాగం పన్నుతారు. ఆంటీ, మీరు చెప్పినట్టుగా మీరు ఈ పని చెయ్యండి. ఖచ్చితంగా ఇంట్లో ఎవ్వరూ లేని టైంలోనే ఈ విషయం జరిగిపోవాలి అని చెప్తూ ఉంటుంది. ఓకే అనామిక, నాతో ఆ సావాసం చేసిన 6 నెలల సావాసం చేసి నువ్వు నేనులా కనిపిస్తున్నావేంటి? ఎంత పెద్ద గొప్ప ప్లాన్లు ఎక్కడి నుండి వస్తున్నాయి అనగానే, చాలే ఆంటీ, ఇక నుంచి మీరు నేను ఇద్దరం ఒకటి, అది గుర్తుపెట్టుకోండి. నేను చేయాల్సింది నేను కూడా చేస్తాను అనగానే, పర్వాలేదంటావా? ఏదన్నా కేసు అవుతుందేమో అని చెప్పి రుద్రాణి అంటే, అయ్యో ఆంటీ, సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఎండీనే నా దగ్గర తెచ్చుకున్న దాన్ని కేసుల్లోంచి బయటపడలేనా? ఒకప్పుడంటే ఏమీ తెలియని అనాగరికుల్లాగా కవిత్వాలు చెప్పుకునేవాడికి భారీగా ఉన్నాను కాబట్టి ఏమి చేసినా న్యాయం ధర్మం అని చెప్పి అనుకునేవాడికి భార్యని. ఇప్పుడు అలా కాదు, నా చేతిలో కుక్క పిల్లవాడిని చేసుకున్నాను కాబట్టి నేను ఎంత అంటే అంత. అయినా సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీని ఒక రేంజ్లో మార్చడానికి వేసిన పథకం అనుకోవచ్చు కదా. సరే ఆంటీ, మనకు టైం ఎక్కువ లేదు. ఈ కావ్య జగకంత్రి ఏదైనా చేసి ఆ అత్తగారింటికి మళ్ళా రాగలదు. కాబట్టి నేను చేయాల్సింది నేను చేస్తాను, నువ్వు చేయాల్సింది మీరు చేయండి ఆంటీ అని చెప్పి రుద్రాణి అలాగే ఇక అనామిక ఇద్దరు కూడా గుడిలోనే వెనక గుమ్మం నుంచి ప్లాన్ అయితే గీస్తారు. ఆల్రెడీ రాజ్కి ఇక అపర్ణ కావ్యని గుళ్ళో కలవడానికి వెళ్ళిందని ఆల్రెడీ ఇంట్లో నిప్పుని పెట్టే వస్తుంది రుద్రాణి. ఇక రాజ్ అయితే, అమ్మ వెళ్ళింది కదా రాణి, మమ్మీతో నేనే మాట్లాడతాను. ఇప్పటి వరకు మమ్మీకి నేను జరిగిందంతా కొంతవరకే చెప్తున్నాను. ఇక నుంచి మమ్మీ పూర్తిగా ఆ కళావతిని కలవకుండా ఉండాలి అంటే ఏం చేయాలో అదే చేస్తాను అని చెప్పి ఇక బాగా ఆలోచించి అపర్ణ రాగానే, మమ్మీ ఎక్కడి నుండి వస్తున్నావు మమ్మీ? ఆ కళావతిని కలవడానికే కదా వెళ్ళావు అనగానే, అవునరా, నీకెలా తెలుసు అనగానే, నాకు తెలుసు మమ్మీ. ఎందుకు మమ్మీ వెళ్ళావు? ఈ ఇంట్లో ఆ కావ్య పేరే వినపడకూడదు, ఆ కావ్య గుర్తులే నా దగ్గర ఉండకూడదని నేను ఆ కావ్యని అసహించుకుంటుంటే నువ్వెందుకు మమ్మీ వెళ్ళి కలవాలనుకుంటున్నావు? ఎన్నిసార్లు ప్రయత్నించినా కావ్య నా భార్య కాలేదు మమ్మీ, నా భార్య కాలేదు అని చెప్పి గట్టిగా మాట్లాడతాడు. ఒరే రాజ్, నువ్వు చెప్పేవన్నీ కూడా నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకే అర్థమవుతుందా? కావ్య నీ భార్యని నేను కలవడానికి వెళ్ళింది మిమ్మల్ని ఇద్దరిని కలపడానికి.
కావ్యని శత్రువు చేసి మాట్లాడద్దు. కావ్య ఈ ఇంటికి చాలా మంచి చేసింది. అన్నీ నువ్వు ఎలా మర్చిపోయావో కానీ ఇప్పుడు మాత్రం నాకు ఏం అర్థం కావట్లేదు. జరిగిన దాంట్లో కొంతవరకు మన కళ్ళకి కనబడేదంతా కూడా నిజం కాదురా. అక్కడ జరిగేది వేరు, మనం చూసేది వేరు. కావ్యని కలిశాను. కావ్య జరిగిందంతా కూడా చెప్పింది. కానీ నువ్వు మాత్రం కావ్యని అపార్థం చేసుకుంటున్నావు అనగానే వెంటనే ఇక గబా రుద్రాణి వెళ్ళి, ఏంటి వదినా, ఏమవుతుంది ఇంట్లో? కావ్య గురించి పదే గుర్తు చేసి రాజుని ఎందుకు వదినా బాధ పెడుతున్నావు? కావ్య తప్పించి రాజుని పక్కన పెట్టేసావు వదినా. రాజు గురించి కూడా ఆలోచించాలి కదా. పాపం వాడు ఎంత కృంగిపోయాడు. నా కళ్ళతో నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. అందరి ముందు, అందరి కంపెనీల ముందు రాజ్ కంపెనీ ఎప్పుడు కూడా ఒక రేంజ్లో అవార్డు తీసుకొని అందరూ కూడా రాజ్ దగ్గరకు వచ్చి సజెషన్స్ అడిగేవాళ్ళు. అలాంటప్పుడు కనీసం రాజ్కి ఇంత కూడా విలువ లేకుండా అందరి ముందు ఎంత ఘోరంగా పాలనా దుగ్గిరాల కుటుంబానికి చెందిన కోడలు వయ్యుండి, సొంత భార్య వయ్యుండి భర్తని అలా ఓడించావేంటి అని టీవీ వాళ్ళు అడుగుతూ ఉంటే రాజ్ మొహాన్ని నేను చూశాను. రాజ్ ఎంత బాధపడ్డాడో అనగానే రాజ్కి ఆ రోజు జరిగిన విషయాలన్నీ పదే గుర్తు చేస్తూ ఉంటుంది. అదే ఏదైనా మన ఇంట్లో జరిగిన విశేషాలు జరిగినా మర్చిపోవచ్చు వదినా, కానీ నలుగురు ముందు జరిగింది అంత త్వరగా మర్చిపోలేం. రాజ్ గురించి నాకు బాగా తెలుసు అనగానే, రుద్రాణి అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నా కొడుకు నా కోడల జీవితం గురించి నేను మాట్లాడుతున్నాను, నువ్వేం మాట్లాడుతున్నావు? నా కొడుకు శాశ్వతంగా ఒంటరిగా మిగిలిపోవాలని చూస్తున్నావా? ఎప్పటికీ జరగదు. నీ హద్దుల్లో నువ్వు ఉంటే బాగుంటుంది. ఒక ఆడపడుచుగా ఈ ఇంట్లో ఉంటున్నావు. నీకు కావాలంటే నగలంటే డబ్బన్నా తిండన్నా ఇంకా నీకు ఏది కావాలన్నా చెప్పు, అది ఇచ్చి పడేస్తా. అంతేగాని నా కుటుంబంలో చేరి కలతలు రేపొద్దు. ఇది మా కుటుంబ సమస్య, పక్కకు వెళ్ళు అని చెప్పి అపర్ణ గట్టిగా మాట్లాడుతుంది రుద్రాణిని. ఇక వెంటనే అమ్మా, అత్త మాట్లాడింది ఇంట్లో తప్పే ఉంది. అత్త కరెక్ట్గానే మాట్లాడింది. నిజానికి 4 గోడల మధ్య ఉన్న విషయాన్ని అయితే నేను కూడా ఇంతలా ఆలోచించేవాడిని కాదు. అందరి దగ్గర ఇక అందరి ఓపెన్గా అందరి ముందు తను నాకు చేసిన అవమానాన్ని నేను తిరిగి తీసుకోలేనమ్మా. అది తను వేరేగా అనుకున్నా పర్వాలేదు. తెలియక చేసిన తప్పైనా తెలిసి చేసిన తప్పైనా తప్పు జరిగిపోయింది. తను ఏదో ఒక రకంగా చేసి సాధిస్తూనే ఉంటుంది. కాబట్టి నేను తనని వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నం నేను ఎప్పటికీ చేయను. ముఖ్యంగా నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండాలనుకుంటున్నాను. నాకు పెళ్ళి అంటే ఇష్టం లేదు. పెళ్ళి చేసుకున్నాను, కానీ కాపురం కూడా ఇష్టం లేదు. కాపురం కూడా చేశాను. ఈరోజు ఆ భార్య అంటే నాకు ఇష్టం లేదు. అందుకే నేను వదిలించుకోవాలనుకుంటున్నాను. ఈ విషయంలో ఎవరు అడ్డు వచ్చినా నా మీద ఒట్టే. తనని నేను శాశ్వతంగా దూరం చేసుకోవాలనుకుంటున్నాను. ఇక త్వరలో తనకి డైవర్స్ కూడా పంపించాలనుకుంటున్నాను అని చెప్పి ఇక గట్టిగా సమాధానం చెప్తాడు. రాజ్ అని చెప్పి గట్టిగా అపర్ణ అనగానే, మమ్మీ ఈ విషయంలో నన్ను ఎట్టి పరిస్థితుల్లో ఎవ్వరూ కూడా నన్ను ఆపే ప్రయత్నం చెయ్యొద్దు. సరే మమ్మీ, మీరందరూ అనుకోవచ్చు జరిగిన వాటిలో కావ్య తప్పులేదని. మీ అందరికీ అలా కనిపించవచ్చు, కానీ నా కోణంలో చూస్తే నాకు అది తప్పుగానే అనిపిస్తుంది మమ్మీ. సరే మమ్మీ, డాడీతో నువ్వు ఎందుకు మాట్లాడడం మానేశావు? డాడీని ఎందుకు దూరం చేసుకున్నావు? కేవలం డాడీ తప్పు చేశాడనే కదా. మరి అలాంటి తప్పు కావ్య చెయ్యకపోయినా తను ఇండైరెక్ట్గా నా జీవితం మీద కొట్టిన దెబ్బని ఏ రకంగా నేను మర్చిపోవాలి? వేరే వాళ్ళు మన బద్ధశత్రువులైన కంపెనీలతో చేతులు కలిపి అవార్డు తీసుకొని ఎగతాళిగా నువ్వు చేతకాని వాడివిరా, నేను సాధించాను చూడని అవార్డు చూపించిన ఆ కావ్యని ఇంటికి తెచ్చుకుంటానని ఎలా అనుకుంటున్నారు? నాకు మనస్సాక్షి ఉంది, నాకు ఆత్మాభిమానం ఉంది. అలాంటి కావ్యతో కాపురం నేను చస్తే చేయను. ఇది మీరు ఎవ్వరు ఏమన్నా కూడా జరిగేది ఇదే అని చెప్పి రాజ్ తీసుకున్న నిర్ణయానికి చెప్తాడు. ఇక అందరి ముందు ఇక వెంటనే రుద్రాణి ప్లాన్ని ప్రారంభిస్తుంది. ఒరే రాహుల్, నేను చెప్పినట్టుగా లాయర్తో పాటు డైవర్స్ పేపర్ని తెప్పించావు కదా అనగానే, అదేంటి మమ్మీ ఇవెందుకు అనగానే, ఒరే పిచ్చోడా, ఇవి రాజ్కి సంబంధించిన పత్రాలు. రాజ్ ఇప్పుడు డిప్రెషన్లోకి ఉన్నాడు.
పూర్తిగా డిప్రెషన్లో ఉన్నాడు కాబట్టి వాడు ఇక ఈ 2 రోజుల వరకు బయటికి రానే రాడు. వాడి మనసు నాకు బాగా తెలుసు. చిన్నప్పుడు వాడు పెంచుకున్న కుక్క పిల్ల చనిపోతేనే 4 రోజులు బయటకు రాలేదు. వాడి జీవితంలోనే భార్యని పక్కన పడేశాను అనుకుంటున్నాడంటే వాడు డిప్రెషన్లోకి ఎందుకు వెళ్ళడు? అందరూ నీలాగా ఉంటారనుకుంటున్నావా? హేలే, నేను అన్నట్టు ఆ పేపర్లు పట్టరా అని చెప్పి అనగానే పేపర్స్ని తీసుకొని రాగానే వీటి మీద రాజ్ సంతకం కావాలి. ఖచ్చితంగా రాజ్కి ఇవి డైవర్స్ పేపర్లని తెలియకూడదు. ఏదో ఒకటి మాయ చేసి బిజినెస్కు సంబంధించిందని సంతకం చేసుకొని తీసుకొచ్చే బాధ్యత నీకు అప్పచెప్తున్నాను. ఇది సవ్యంగా చేసిచావు అని చెప్పి అనగానే సరే మమ్మీ అని చెప్పి ఇక రాజ్ చాలా బాధలో డిప్రెషన్లో ఏం చేస్తున్నాడో రాజ్కే తెలియని టైంలో వెళ్ళి దొంగతనంగా రాజ్ చేతులతో పాటు రాజ్ చిన్న ఇక ఆఫీస్ మ్యాటర్ నువ్వు సంతకం చేయాలి రాజ్ అనగానే ఏం సంతకం అని చెప్పి చిరాగ్గా అంటూ ఉంటే దీని మీద సంతకం చేయి రాజ్. రేపటి నుంచి ఆఫీస్కి నువ్వు ఎలాగో రావని తెలుసు, మొహం చూపించవని తెలుసు, కనీసం నేనన్నా వెళ్ళాలి కదా అనగానే గుడ్ రాహుల్, కష్టంలోనూ దుఃఖంలోనూ అన్నిట్లోనూ తోడుగా ఉండు. ఎప్పటికైనా ఈ ఇంట్లో నువ్వు అలాగే అత్తే ఈ ఇంటికి శాశ్వతంగా నిలిచిపోతారు. సరే అయితే ఏం చేయమంటావు? సంతకం చేయమంటావా అని చెప్పి ఇక రాజ్ ఇక సంతకం చేస్తాడు. ఇక ఆ పేపర్లని చూసుకో రాజ్ ఒకసారి అని చెప్పి కావాలని అనగానే అవసరం లేదు, ఆఫీస్ విషయంలోనే కదా, నేను చూసే చేశానులే, తీసుకెళ్ళు అని చెప్పి రాజ్ ఇక డోర్ని క్లోజ్ చేసుకుంటాడు. ఇక ఇంట్లో అందరూ కూడా రాజ్ పరిస్థితి చూసి ఇక రూమ్లోనే ఉండని అపర్ణ 2 రోజుల పాటు వాడు రూమ్లో ఉండి వాడు చేసిన తప్పో ఒప్పో తెలుసుకొని వాడికి వాడే యుద్ధం చేసుకొని బయటికి వస్తాడు. వాడిని పదే పదే మనం ఏ విషయంలోనూ కాంప్రమైజ్ చేయొద్దు. వాడి మంచి ఏంటో చెడు ఏంటో అంతా తెలుసుకున్న వయసే కాబట్టి వాడికి వాడే ఆలోచించుకొని బయటపడాలి. మనం వెళ్ళి ఈ టైంలో వాడిని ఏమి అనలేము అని చెప్పి ఇక ఇందిరాదేవి అపర్ణ వీళ్ళందరూ కూడా రాజ్ని గదిలోనే ఇక ఉన్నా కూడా ఎవరు ఏమి అనరు. కానీ ఇక వెంటనే ఇందిరాదేవి దేవుడి దగ్గరకు వెళ్ళి అపర్ణ, ఈ దసరా నవరాత్రుల్లో అమ్మవారి పూజలు చేసి కావ్యని రాజుని ఒక్కటి చేద్దాం అనుకున్నాను, కానీ ఇలా అయిపోయింది, ఏం చెయ్యాలి అనగానే ఏం చేయమంటారు అత్తయ్య గారు, మీరు ఏం చేయమన్నా మనం చేద్దాం, కానీ కావ్యరాజు కలవాలి అనగానే ఇక విజయవాడ అమ్మవారి గుడికి మనం అనుకున్నాము, కానీ ఖచ్చితంగా వెళ్ళి తీరాలి, దర్శనం చేసుకొని వద్దాము, ఈ చెడులంతా చెడిపోయి ఇక ఈ చెడునంతా కడిగేసి ఇక మంచిని పెంచడానికి దర్శనం చేసుకొని వద్దాము అని చెప్పి మొత్తానికి అపర్ణ ఇందిరాదేవి కుటుంబ సమేతం అందరూ కూడా ఇక మొత్తానికైతే దసరా అమ్మవారిని చూడ్డానికి విజయవాడకి వెళ్తారు. ఉన్న పలంగా ఇంట్లో అందరూ కూడా వెళ్ళడంతో ఇంట్లో రాజ్ ఒక్కడే ఉంటాడు. ఇక ఇంట్లో పని మనిషి అలాగే రుద్రాణి, రాహుల్ వీళ్ళు మాత్రమే ఉంటారు. ఇక ఈ లోపల రుద్రాణి నా పని క్లియర్ అయిపోయింది, నువ్వు చేయాల్సిన పని చేస్తే చాలా బెటర్ అని చెప్పి ఇక అనామికకి ఫోన్ చేస్తుంది. అనామిక వెంటనే కూడా నా ప్లాన్ కూడా ఇప్పుడే చేస్తున్నాను కదా, ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది, మీరేమి కంగారు పడొద్దా ఆంటీ, ఈరోజు ఖచ్చితంగా నైట్ జరుగుతుంది, ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరు ఆపలేరు అని చెప్పి కావ్యే పరుగున ఇక వచ్చి కేవలం మీ ఆఫీస్లోనే వర్క్ చేస్తాను అనేలా నేను చేసుకుంటాను కదా అని చెప్పి ఇక వెంటనే ప్లాన్ని ఇంప్రూవ్మెంట్ చేసిద్ది. ఇంతలోనే ఇక కృష్ణమూర్తి నడుచుకుంటూ కూతురి జీవితాన్ని ఏ రకంగా కాపాడాలి, కావ్య ఎప్పుడు ఇంట్లో కష్టానికి సుఖానికి ముందెళ్ళిన పిల్ల, తన జీవితాన్ని ఎందుకు ఈ రకంగా దేవుడు చేశాడా అని చెప్పి బాధలో నడుచుకుంటూ వస్తూ ఉంటే ఒక్కసారిగా అనామిక కృష్ణమూర్తిని ఇక కారుతో గుద్దించేసి వెళ్ళిపోతుంది. ఒక్కసారిగా రక్తం మడుపులో పడిపోతాడు కృష్ణమూర్తి. ఇంతలోనే ఇక ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది కావ్య వాళ్ళకి, ఇటు కళ్యాణ్ వాళ్ళకి. కృష్ణమూర్తిని హాస్పిటల్లో ఇక అడ్మిట్ చేశారు. ఎవరు తెలియని వ్యక్తులు యాక్సిడెంట్కి చేసి ఇక మీ నాన్నగారిని ఇక పడేసి వెళ్ళిపోతే ఇక మేము హాస్పిటల్లో అడ్మిట్ చేశామని ఎవరో తెలియని వ్యక్తి ఫోన్ చేయడంతో ఒక్కసారిగా గుండె రగిలిపోతుంది కావ్యకి. కనకం, కావ్య
కళ్యాణ్, అప్పు అందరూ పూటాహుటిన పరుగు పెడతారు. ఇక హాస్పిటల్లో ఐసీయూలో ఇక వెంటిలేటర్ మీద ఉంటాడు కృష్ణమూర్తి. కృష్ణమూర్తికి చాలా పెద్ద డ్యామేజ్ జరిగింది. ఇక బ్రెయిన్ ఆపరేషన్ చేయాలి, చాలా డబ్బు కావాలి, అలాగే కిడ్నీ కూడా ఫెయిల్ అయిపోయింది. కిడ్నీ ఆపరేషన్ చేయాలని హాస్పిటల్లో కావ్యకి ఇక దానికి సంబంధించిన బోల్డంత డబ్బు అవుతుంది. ఆ డబ్బుని చెప్తే ఆ డబ్బును కడితే పై దేశాల నుంచి, అమెరికా నుంచి డాక్టర్ని తెప్పించి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తామని డాక్టర్లు చెప్తారు. ఒక్కసారిగా కావ్య ఇల్లు తనఖా కాగితాలు పెట్టేద్దామని చెప్పి ఇంటి పేపర్లను తీసుకొని, అమ్మ ఇవి సేట్జీ దగ్గర పెట్టు, ఈ డబ్బుతో ప్రస్తుతానికి హాస్పిటల్ బిల్ కడదాము. ఇప్పుడు ఇంత డబ్బు మనకు ఎక్కడి నుండి వస్తుంది కావ్య? ఆయన ఎప్పుడు కూడా నీ గురించి, కుటుంబం గురించి ఆలోచించాడు. ఆయనకి ఇలా అవడం ఏంటే కావ్య అని చెప్పి ఇక కనకం అయితే కన్నీరు మున్నీరవుతుంది. అప్పు ఒకవైపు ఏడుస్తూ ఉంటుంది. కళ్యాణ్ ఇక ఎవరు ఏమి చేయలేని పరిస్థితి. ఇక ఒక్కసారిగా కావ్య ఉన్న పలంగా, నేను వెళ్ళి డబ్బును తీసుకొని వస్తాను, ఆయన కాళ్ళ ఎలా పడి డబ్బును అడుగుతాను అని చెప్పి ఇక పరుగున దుగ్గిరాల కుటుంబానికి చేరుకుంటుంది. ఇక గుమ్మంలోని ఇక రుద్రాని అక్కడే ఉంటుంది. ఏంటి కావ్య, ఏంటి లోపలికి రావాలని అక్కడే ఉండిపోయాం, లోపలికి రా అనగానే ఒక్కసారిగా గుమ్మం దాటి వెళ్ళిపోయిన మాట గుర్తుకొస్తుంది. రుద్రాణి గారు, అత్తయ్య గారు ఉన్నారా అనగానే, ఏమందుకు, నీకేం కావాలి? అత్తయ్య గారు కావాలా, లేదంటే ఏమన్నా సహాయం కావాలా? చూడటానికి ఏదో సహాయం అడిగినట్టే ఉన్నావు, కానీ నీకు తెలియని విషయం ఏంటో తెలుసా అని చెప్పనగానే షాక్ అయిపోతుంది కావ్య. త్వరలోనే నీ ఇంటికి డైవర్స్ పేపర్లు వస్తాయి. రాజ్కి నువ్వంటే ఇష్టం లేదు. నీ మొహం మీద ఇగో ఈ డైవర్స్ పేపర్లని పోస్ట్లో పంపించమని పొద్దున్నే ఇక్కడ పెట్టాడు, చూస్తావా అని చెప్పి డైవర్స్ పేపర్లని చూపిస్తుంది. కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి, ఆయన నాకు విడాకులు ఇవ్వాలనుకుంటున్నారా అని చెప్పి గుండె పగిలిపోతుంది కావ్యకి. నాకు డబ్బు కావాలి రుద్రాణి గారు, మా నాన్న పరిస్థితి బాగాలేదు, దయచేసి ఇంట్లో వాళ్ళని ఎవరైనా పిలవండి అనగానే, పిచ్చా నీకు ఈ కుటుంబానికి సంబంధమే లేదని చెప్పి రాజ్ నీకు విడాకుల నోటీస్ మీద సంతకం కూడా పెడితే నువ్వేంటి డబ్బు అంటున్నావు? అయినా మీ నాన్నకి ఏమైతే మాకేంటి? నువ్వు మా కుటుంబాన్ని చాలా ఘోరంగా అవమానించావు. అలాంటప్పుడు నీకు డబ్బు ఎలా ఇస్తాడు రాజ్? ఉన్నా ఇవ్వడు. అసలు నువ్వు ఇక్కడ ఉన్నావంటేనే ఊరుకోడు. నేను అనవసరంగా రాజ్ని ఈ విషయం చెప్తే రాజ్ వచ్చి డైరెక్ట్గా మాట్లాడతాడు. ఆ తర్వాత నీ ఇష్టం అనగానే, ప్లీజ్ దయచేసి ఆయన్ని పిలవండి రుద్రాణి గారు, నా తండ్రిని కాపాడుకోవాలి. పోనీ ఆయనకి నాకు సంబంధం లేకపోయింది, డబ్బైనా ఇస్తే నేను కొంచెంగా అప్పు తీర్చుకుంటాను, దయచేసి ఆయన్ని పిలవండి అనగానే ఇక రాజ్ లోపల నుంచి బయటికి రాడు. రాజ్ ఈ టైంలో కావ్య ఇంటికి వస్తే గనక నువ్వు కావ్యని నీ భార్యగా యాక్సెప్ట్ చేస్తావా రాజ్ అని చెప్పి బయట నుంచి మాట్లాడిస్తుంది. దాని మొహం ఎప్పటికీ చూడనత్తా, దానికి నాకు సంబంధమే లేదు, దానికి నేను త్వరలో విడాకులు ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్పనగానే ఇక ఒక్కసారిగా కావ్య షాక్ అయిపోతుంది. చూసావుగా, రాజుని మొహం చూడ్డానికి కూడా ఇష్టపడట్లేదు. నువ్వు ఈ డైవర్స్ పేపర్లను తీసుకొని వెళ్ళి దాని మీద సంతకం పెడితే ఇంకా మాకు నీకు ఎలాంటి సంబంధం ఉండదు, వెళ్ళు అని చెప్పి ఇక గేటు వేసేస్తూ ఉంటుంది. నేను నమ్మను, నా భర్త లోపలే ఉన్నాడు, నువ్వు కావాలనేదో చేస్తున్నావు, మర్యాదగా తప్పుకో అని చెప్పి ఇక దూరంగా పక్కకి నెట్టేస్తుంది రుద్రాణిని. ఇక దూరం నుంచి రాజ్ ఇక కావ్యని ఇక గమనించక రుద్రాణి గొంతుతో, అత్త ఎవరది? ఎవరొచ్చినా నేను లేనని చెప్పి పంపించేయండి, నాకు జీవితంలో ఎవరు మొహాలు చూడాలని లేదు అని చెప్పి రాజ్ చెప్పడం మాట వింటుంది. ఇక రాజ్ స్వయంగా ఆ మాట విన్న కావ్య ఆ డైవర్స్ పేపర్లను తీసుకుంటూ ఏడుస్తూ ఇక సంతకం పెట్టి ఇస్సిరి కొట్టి వెళ్ళిపోతుంది. జీవితంలో నా మొహం చూడని ఈ కుటుంబంతో నాకు సంబంధం లేదు, నా తండ్రిని ఎలా బ్రతికించుకోవాలో నాకు తెలుసు అని చెప్పి ఇక మొత్తానికైతే పరుగు పెట్టుకుంటూ ఇక హాస్పిటల్కి వస్తుంది. హాస్పిటల్లో ఇక కృష్ణమూర్తిని చూసి బోరుని ఏడుస్తుంది. నాన్న, నీకు ఇంత పరిస్థితికి ఇంత ఘోరంగా అయిపోయావు, నిన్ను బ్రతికించుకోవాలనుకుంటున్నా ఎవరూ సహాయం చేయట్లేదు నాన్న, ఆ దేవుడే మనకి సహాయం చేయాలి అని చెప్పి ఏడుస్తూ ఉండగా సామంత్ అలాగే అనామిక వస్తారు. ఒక్కసారిగా కావ్యం చూసి, హాయ్ కావ్య, ఏంటి ఇక్కడ అనగానే అనామిక,
నా తండ్రిని ఎవరు యాక్సిడెంట్ చేశారు, నా తండ్రి బతకాలి, నా తండ్రి నార్మల్గా అవ్వాలి. నువ్వన్నావు కదా నా కంపెనీలో డిజైన్స్ వేయమని, కానీ నాకు సహాయం చేస్తే నీకు నేను డిజైన్స్ వేస్తాను అనగానే, ఆగు, డిజైన్స్ వేసినాక మళ్ళా నేను రాజ్ కంపెనీకే వెళ్ళిపోతానంటే ఎలా కుదురుతుంది? ఈ బాండ్ మీద సంతకం పెట్టి అప్పుడు డిజైన్స్ కోసం ఆలోచించు. మొత్తానికి మీ నాన్నగారికి ఎంత డబ్బు ఖర్చు అవుతుంది అని చెప్పి సామంత్ అడగగానే, ఇక పలానా అమౌంట్ అని చెప్పగానే, ఓకే నువ్వు చెప్పిన అమౌంట్ చెప్పినట్టుగానే నేను డాక్టర్లకి ఇచ్చేస్తున్నా. నువ్వు కూడా చెప్పినట్టుగా మా కంపెనీకి వచ్చి డిజైన్స్ అంటూ ఇవ్వాలి. నువ్వు ఆ రాజ్ చెప్పినా, మీ అత్తగారు చెప్పినా, ఆ దేవుడు వచ్చి చెప్పినా ఈ సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీలోనే పని చేయాలి అని చెప్పి అగ్రిమెంట్ పేపర్ల మీద సంతకం చేపించుకుంటారు అనామిక అలాగే సామంత్. మొత్తానికైతే కావ్య ఏడ్చుకుంటూ తండ్రి ప్రాణాలు కాపాడడం కోసం ఇక సంతకం చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, రాబోయే ఎపిసోడ్స్లో చాలా ఇంట్రెస్టింగ్గా కావ్య జీవితం ఒక మలుపు తిరగబోతుంది. మీకు గనక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.